हरिः ओम्। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। वंदे परब्रह्म चिदात्मकं सद्वंदे गुरुं शान्तमुमेशमीशं वंदे शिवानंद गुरुप्रवीरं वंदे सदान्यानपि वंदनीयान्। जगद्गुरु श्रीकृष्ण परब्रह्मणे नमः। श्री 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 विद्या प्रकाशानंदगिरि गुरु पादकाभ्यां नमः। श्री रामकृष्ण गुरु पादकाभ्यां नमः। ప్రేమపూర్వక ఆత్మ నమస్కారములు. క్రిందటి భాగములో భగవానుడు మనకి అసురీ సంపద కలిగిన వారి యొక్క లక్షణాలని కొన్ని తెలియచేశారు. మరి అటువంటి వారు ఈ జగత్తులో ఎందుకు పుడతారంటే ఈ క్రూర ప్రవర్తులైనటువంటి కంటకులు ప్రపంచాన్ని పాడు చేయటానికి వాళ్ళు జన్మిస్తూ ఉంటారని చెప్పి భగవానుడు వారి యొక్క ప్రవర్తనని తెగనాడారు ఇక్కడ. అయితే మరి అటువంటి వారి యొక్క లక్షణాలని మరికొన్ని మనకి తెలియచేస్తూ కామమాశ్రిత్య దుష్పూరం దంభమానమదాన్వితాః మోహాద్ గృహీత్వా సద్గ్రాహాన్ ప్రవర్తంతే శుచివ్రతాః. ఇంకెటువంటి లక్షణాలు కలిగి ఉంటారు ఈ అసురీ ప్రవృత్తి కలిగిన వారంటే మితిమీరినటువంటి కోరికలతో కూడి అభిమాన దంభ మదములకు చిక్కి అవివేకం వల్ల లేనిపోని కల్పనల బారిన పడి అనాచార పరాయణులై వారు ప్రవర్తిస్తూ ఉంటారు. ఏ విధంగా చెడిపోవడానికి ఏమేమి కావాలో అన్నీ వాళ్ళు వాటినన్నిటినీ కూడా గ్రహించిన వాళ్ళే ఉంటారు. అట్లా లక్షణాలని ఏ విధంగా అంటే వారి కోరికలకి అంతు ఉండదు. అంటే అవసరాలు వేరు, మితిమీరిపోయినటువంటి కోరికలు వేరు ఇక్కడ. కనుక వారి కోరికలకు అంతూ పొంతూ లేకుండా అవసరాలకు మించిపోయి ఎన్నెన్నో కోరుతూ అవి తీరలేదనేటువంటి భావనతో ఉంటూ అభిమానముతోటి డంబంతోటి మదము ఇత్యాది లక్షణాలకు చిక్కి ఎల్లప్పుడూ కూడా అవివేకంతో అజ్ఞానం వల్ల వివేకం లేకపోవడం వల్ల అనేకమైనటువంటి కల్పనల బారిన పడి లేనిపోయినటువంటి విషయాన్ని మీదను పెట్టుకుని అక్కర్లేని వాటినన్నింటినీ కూడా కొని తెచ్చుకుంటూ వాటి విషయాల్లో చొరబడిపోయి ఆ కల్పనల బారిపడి ఎప్పుడూ కూడా తీరిక లేని విధానములో చర్యలు చేస్తూ దేనికి కూడా పొందలేని విధానంగా వ్యవహారం చేస్తూ ఉంటారు. ఆ విధంగా వాళ్ళు ఆచార వ్యవహారము లేనటువంటి వారే, అనాచారవంతులే, తమకు తోచని విధంగా ప్రవర్తన చేస్తూ ఉంటారు. కనుక ఎక్కడా కూడా నియమ నిబద్ధన లేనటువంటి జీవితాన్ని కొనసాగిస్తూ ఏ సమయానికి ఏది చేయాలి, ఏది మంచిది, ఏది చెడ్డది అనేది కూడా వారు కించిత్తు కూడా లెక్కించినటువంటి వారే. వారికి ఇష్టం వచ్చినట్లుగా వారి మనసుకి ఇచ్చవచ్చిన రీతిగా ప్రవర్తన చేస్తూ ఉంటారనమాట. సమయాలు లేనటువంటి వారే. అంటే ఉదయం ఎప్పుడో చేయవలసినటువంటి పనిని ఎప్పుడో సాయంకాలం చేయొచ్చు, సాయంకాలప్పుడు చేయవలసిన పని మరి ఎప్పుడో చేయొచ్చు లేదా చెయ్యకపోవచ్చు. ఈ విధంగా ఉంటుంది వారి యొక్క మరి ఆ వ్యవహారమే కాదు, వారు తీసుకునే ఆహార వ్యవహారాలన్నీ కూడా ఆ విధంగానే ఉంటూ ఉంటాయి. వారి నిద్రా సమయం కానీ ఇంకొకటి కానీ వారు గ్రహించుకునేటువంటి అన్ని విషయాలు కూడా ఈ విధంగా ఒక క్రమ పద్ధతి లేని విధంగా వాళ్ళు ప్రవర్తన చేస్తూ ఉంటారు. ఇంకా ఏ విధంగా ఉంటారంటే చింతామ పరిమేయాంచ ప్రళయాంతాముపాశ్రితాః కామోపభోగ పరమా ఏతావదితి నిశ్చితాః ఆశాపాస శతైర్బద్ధాః కామక్రోధపరాయణాః ఈహంతే కామభోగార్థం అన్యాయేనార్థ సంచయాన్. చివరా మొదలు లేనటువంటి చచ్చిన అంటే వారు చనిపోయినప్పటికీ కూడా తీరినటువంటి ఊహ అపోహలతో కూడి
కామోపభోగములకు మించిన పురుషార్థమే లేదని నిశ్చయించి అసంఖ్యాకములైనటువంటి ఆశాపాసములేందు తగులుకుని కామక్రోధముల చేత ఇవసులై అన్యాయముగా ద్రవ్యాన్ని కూడబెడుతూ వారు విశేషుకాల్ని అనుభవిస్తూ అపేక్షిస్తూ ఉంటారు. ఈ యొక్క ఆసురీ ప్రవృత్తి కలిగిన వాళ్ళకి ఎక్కడా కూడా చివర మొదలు లేనటువంటి ఊహలతో ఊగిసలాడుతూ ఉంటారు. ఎన్నెన్నో ఊహలు పొందుతూ ఎన్నెన్నో ఆశలు పడుతూ ఉంటారు. ఎంత ఆశలు అంటే కనీసం వారికి బ్రతికి ఉండగా కాదు కదా, జీవిత అంతంలో కూడా తీరనంత గొప్ప గొప్ప ఊహలను ఊహిస్తూ, అంటే తీరనటువంటి ఆశల్ని తీరనటువంటి ఊహల్లో వాళ్ళు ఎప్పుడూ కూడా డోలాయమానంగా ఊగుతూ ఉంటారు. అటువంటి ఊహ అపోహలతో కూడి ఉంటారు. ఊహలే కాదు అపోహలు ఉంటాయి. అంటే ఒకదాన్ని ఇంకొక రకంగా అర్థం చేసుకునే విధానం ఉంటుంది. వారి దృష్టికి ఎప్పుడూ కూడా మంచిదైంది చెడ్డుగా అనిపిస్తూ ఉంటుంది. న్యాయం అన్యాయంగా తోస్తూ ఉంటుంది. ఎవరైనా ధర్మ ప్రవర్తన కలిగి ఉంటే వారి యందు దోషాన్ని ఎంచాలని చూస్తూ ఉంటారు. వారిలో కూడా తప్పు పట్టాలనుకుంటారు. అందరూ శ్లాఘించేటువంటి ఒక మంచి విషయాన్ని వారు విమర్శిస్తూ ఉంటారు. ఈ విధంగా అంతా కూడా విలక్షణమైనటువంటి భావంతో కూడినటువంటి వారే ఉంటారు ఈ ఆసురీ ప్రకృతి కలిగినటువంటి వాళ్ళు, ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు. అదే విధముగా కామోపభోగములకు మించిన పురుషార్థమే లేదని తలుస్తూ ఉంటారు. ఆ కోరికల్ని తీర్చుకోవడమే చాలా ఉత్తమం అనుకుని ఆ కోరికలు తీర్చుకోవడమే పనిగా పెట్టుకుంటారు. అలాగే కామ సంబంధమైన క్రియలు కలిగి ఉంటారు. ఎల్లప్పుడూ కూడా అదే విధానంలో ఉంటూ దానికి బానిసత్వం అయిపోతూ ఇంతకు మించినటువంటి హాయి సౌఖ్యం మరొకటి లేదని దానికి పూర్తిగా యువసత్వంతో బానిసలైపోతారు. అంటే వ్యసనపరులైపోతారు. దానికి చెయ్యకూడని విధానములో ఉండకూడని విధానములో మరి వ్యవహారం చేస్తూ ఉంటారు. ఈ కామానికి చిక్కి మరి ఎంతమంది ఎన్ని విధాలుగా మరి రాక్షసత్వాన్ని పొందుతున్నారో మనం గమనిస్తూనే ఉన్నాం. అటువంటి రాక్షస స్వభావం వల్లే మనము లోకమంతా కూడా మరి ఏ విధంగానూ కూడా హర్షించలేని క్రియలకు వాళ్ళు పాల్పడుతూ ఉంటారు. అటువంటి రాక్షస స్వభావం వల్ల జనులందరూ కూడా భయపడే విధంగా అందరూ కూడా మరి అటువంటి క్రియల్ని ఏ విధంగానూ కూడా సమర్థత చేయలేనటువంటి నికృష్టమైనటువంటి క్రియలకు కూడా పాల్పడుతూ ఉంటారు. ఎందుకంటే అది రాక్షస బలం, రాక్షసత్వం అన్నమాట. ఆ విధానమునకు పోయినటువంటి వారికి ఉచ్చ నీచములు తెలియవు. దానికి మించినదని మరొకటి వారికి వేరొక విధానమే ఉండదు. కావున ఈ విధంగా నికృష్టమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు. కనుక దానికి మించిన పురుషార్థమే లేదని నిశ్చయించినటువంటి వారే ఉంటారు. అసంఖ్యాకములైనటువంటి అంటే సంఖ్యకు మించిపోయినటువంటి ఆశలు కలిగి ఆ ఆశాపాసములు అంటే వారి కోరికలకి ఆశలకి అంతు లేదు. ఎన్ని అంటే ఎన్నని చెప్పడానికి వీలు లేదు. అన్ని కోరికలు కలిగి ఉంటారు, అన్ని ఆశలు పెంచుకుని ఉంటారు. అవి తీరనటువంటివి, అందనటువంటి వాటిని కాంక్షిస్తూ ఉంటారు. అటువంటి వాటికి చిక్కి తగులుకుని అవి తీరకపోతే కనుక క్రోధానికి ఇవసులైపోయి కామక్రోధాలతోటి కొట్టాడిపోతూ ఉంటారు. అనేకమైన కోరికలు కోరడము, అంతూ పొంతూ లేని కోరికలు కోరడము, ఆ కోరికలు తీరకపోవడం వల్ల దానికి కారకములైనటువంటి వారి యందు కూడా క్రోధ స్వభావాన్ని పెంచుకుని చెయ్యరానటువంటి క్రియలకు లోబడటము, అన్యాయముగా ధనాన్ని కూడబెడుతూ ఉంటారు. ఇతరుల్ని మోసగించి వాళ్ళని ఏదో రకంగా అన్యాయంతో వారిని ఏమార్చి ద్రవ్యాన్ని చేకూర్చుకుంటూ ఉంటారు. అలా చేకూర్చుకున్నటువంటి ధనాన్ని హెచ్చించి ఎన్నో రకాలైన విలాసవంతమైన జీవితాలను గడుపుతూ ఆ విలాసవంతమైన జీవితాల్లో ఉండే ఆనందమే సౌఖ్యమే నిజమైన సౌఖ్యంగా ఎంచుతూ తద్వారా అనేకమైనటువంటి అనారోగ్యాలకు గురి అవుతూ వాళ్ళు ఎంతో రకాలుగా నానాయాతనలు పడుతూ ఉంటారు. కనుక ఆ విషయ సుఖాలనే అపేక్షిస్తూ ఉంటారు. వాటికి ఎక్కడా కూడా అంతూ పొంతూ ఉండదు. ఇక చాలు అనేది కాదు. ఎన్ని సౌఖ్యాలను అనుభవించినా ఇంకా ఏదో అనుభవించాలనే కాంక్షతో ఉంటూ ఉంటారు. కానీ ఎక్కడా కూడా నిజమైన సౌఖ్యాన్ని ఆనందాన్ని వాళ్ళు పొందలేరు. ఈ విధముగా రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి వారికి ఎన్నడూ కూడా యథార్థమైనటువంటి సౌఖ్యం అంటే ఏమిటో తెలియకనే అయిపోతుంది. ఆనందాన్ని అందుకోనే లేరు. ఆ వారు పొందేటువంటి ఆ రాక్షసానందాన్ని నిజమైన ఆనందంగా భ్రమిస్తూ ఉంటారు.
వాస్తవానికి అది సౌఖ్యము కాకపోయినప్పటికీ కూడా అదే సౌఖ్యంగా భ్రమిస్తూ తామే ఏదో గొప్ప జీవితాన్ని గడుపుతున్నట్లుగా భావన చేస్తూ ఉంటారు. ఇదే విధంగా మరి ఈ రాక్షసీ ప్రవృత్తి కలిగిన వారి యొక్క చర్యలను దునుమాడుతూ భగవాన్ ఇక్కడ మనకి 4 శ్లోకాల ద్వారా మరి మరింత విస్తారంగా వారి స్వభావాన్ని మనకు తెలియజేస్తున్నారు. ఇదమద్య మయా లబ్ధం ఇమం ప్రాప్సే మనోరథం ఇదమస్తిదమపి మే భవిష్యతి పునర్ధనం అసో మయా హతః శత్రుః హనిష్యే చాపరానిపి ఈశ్వరోహమహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖీ ఆడ్యోభిజనవానస్మి కోన్యోస్తి సదృశో మయా యక్షే దాస్యామి మోదిష్య ఇత్యజ్ఞాన విమోహితాః అనేక చిత్త విభ్రాంతాః మోహజాల సమావృతాః ప్రసక్తాః కామభోగేషు పతంతి నరకేషు చ. ఈ విధంగా ఉంటూ ఉంటారు. వాళ్ళు ఎవరు అంటే ఆసురీ ప్రవృత్తి కలిగినటువంటి వారు. మరి ఏమంటారు వారు? ఎలా ఉంటారంటే ఇదమద్య మయా లబ్ధం అంటే ఈ కోరిక నెరవేరినది, ఇమం ప్రాప్సే మనోరథం అంటే ఇక ఆ కోరిక నెరవేరాలి. అంటే ఇప్పుడు కోరిన ఒక కోరిక ఇది ఈ విధంగా తీర్చుకున్నా నెరవేరింది, కానీ వెనువెంటనే ఇంకొక కోరిక, అంతకు ముందే కోరినటువంటి మరొక కోరిక ఉండనే ఉన్నది కనుక ఈ కోరిక నెరవేరింది, మరి ఇంకొక కోరిక నెరవేరవలసి ఉన్నది. ఈ రోజుకి అదేవిధంగా ఏమంటారు, ఈనాటికి ఈ ధనాన్ని సంపాదించాను, ఇది లభించింది, మరి ఇంకేం చేయాలంటే మరి మరికొంత ధనాన్ని ఆ విధంగా సంపాదించవలసి ఉంది కనుక ఇంత సంపాదించాను, ఇంకా ఇంత సంపాదించవలసినది ఉన్నది. అంతేకాని సంపాదించింది ఇందు కనుక దానితో హాయిగా ఉందామని మాత్రం అనుకోడు. ఇది ఈ విధంగానే ఎప్పుడు కూడా ఆశలకు లోనైపోతూ ఉంటాడు, కాంక్షలకు లోనైపోతూ ఉంటాడు. కనుక ఈ రోజుకి ఇది సంపాదించాను, ఇక మీదట ఇది సంపాదించవలసి ఉంది. అలానే ఇప్పటికి ఈ శత్రువుని నేను కూల్చగలిగాను, కూలద్రోసితని అంటే ఆ శత్రువు లేకుండా ఆ శత్రు వినాశనాన్ని చేయగలిగాను. ఇకపోతే ఇంకా మిగతా శత్రువులందరినీ కూడా నేను నాశనము చేయవలసి ఉంది. కనుక ఒక్క శత్రువు కాదండి, ఈ ఆసురీ ప్రవృత్తి కలిగిన వాళ్ళకి ఎందరో శత్రువులు, అందరూ శత్రువులే. కానీ అసలైన శత్రువు ఎవడో మాత్రం అతనికి తెలియనే తెలియదు. ఎంతవరకు కూడా అతను శత్రువు అనేవాడిని ఎక్కడ చూస్తాడు అంటే భౌతికములోనే చూస్తాడు. వాడు శత్రువు అంటాడు, వీడు శత్రువు అంటాడు. ఎవరండి వీరు శత్రువులందరూ అంటే వారి మనసులో ఏదో కాంక్షిస్తారు. ఆ కాంక్ష ఏదైందనేది ఎవరికి తెలియదు. ఆ కాంక్షలు అనేకం ఉంటాయి. ఆ కాంక్షని పొందుటలో ఎవరెవరు అడ్డుపడుతూ ఉంటారో, ఏవేవి అడ్డుపడుతూ ఉంటాయో వారందరూ వీరికి శత్రువులే. ఇంతకీ వారు ఎలా అయ్యారండి వీరికి శత్రువులు అంటే వీరు ఆ కోరికలు కోరడం వల్ల వాళ్ళు శత్రువులయ్యారు. కనుక ఆ విధంగా ఎవరెవరైతే తమ శత్రుస్థానములో వాళ్ళు ఉంచుకుంటారో వాళ్ళందరినీ కూడా నాశనము చేయాలని చూస్తూ ఉంటారు. వాళ్ళని హతమార్చడమో లేకపోతే వాళ్ళని ఏదో రకంగా ఇబ్బంది పెట్టడమో, వాళ్ళకి నష్టాన్ని చేకూర్చడమో ఈ విధంగానే ఆలోచన చేస్తూ ఉంటారు. వారిని ఏ విధంగా పడగొట్టాలి, శత్రువుని ఎలా మనము నశింపజేయాలి అని ఎప్పుడూ కూడా భౌతికం వైపే చూస్తూ ఉంటారు. భౌతికంలో ఉన్న శత్రువుల యొక్క నాశనం శత్రుస్థానములో ఉంచుకుని, ఇంతకీ ఎవడూ నిజానికి ఎవరికి శత్రువు కాదు, కానీ ఆ శత్రుస్థానంలో వాడి మనసులో కోరిక తీరడానికి అడ్డుపడ్డారు కనుక వారిని శత్రుస్థానంలో ఉంచుకుని వారి యొక్క నాశనాన్ని కోరుతూ ఉంటాడు. ఇక ఇంకేమనుకుంటుంటాడంటే నేను చాలా స్వతంత్రుడను, నేను ఏదైనా చెయ్యగలను, నాకెదురు చెప్పువారు లేరు అని తనకి తానే స్వతంత్రతను ప్రకటించుకుని నియంతృత్వాన్ని ఇక్కడ అమలుపరుస్తూ ఉంటాడు. నియంతలాగా అతను వర్తిస్తూ ఉంటాడు. నియంత అంటే ఎంతో ఇతరుల మీద తమ అభిప్రాయాలను రుద్ది వారికి ఇష్టము లేకపోయినప్పటికీ కూడా వారిని హింసించి బాధించినప్పటికీ కూడా తాను అనుకున్నది ఏదో అది నెరవేర్చడం, అంటే అవతల వారి చేత కూడా అది ఆచరింపచేస్తూ ఉంటారు. యథార్థానికి వారందరూ ఇష్టపడకపోయినప్పటికి కూడా అటువంటి స్వభావం కలిగిన వాడు, నియంత స్వభావం కలిగిన వాడు అందరిని నియమిస్తూ ఉంటాడు.
తను చెప్పినట్లుగానే అందరూ నడుచుకునే విధంగా ఉండాలనుకుంటాడు. తన మాట ప్రకారమే అందరూ నడవాలనుకుంటూ ఉంటాడు. ఆ విధంగా తన స్వతంత్రాన్ని తానే ప్రకటించుకుంటాడు. నేనే గొప్పవాణ్ణి అనుకుంటూ ఉంటాడు. కానీ దాన్ని ఎంతమంది అంగీకరించినా అంగీకరించకపోయినా తనకి తానే గొప్పవాడుగా భావన చేస్తూ ఉంటాడు. నేను చాలా సమర్థుణ్ణి అనుకుంటాడు. నేను ఏదైనా చేయగలను, నేను సమర్థత కలిగిన వాడు అనుకుంటాడు. అలాగే ఇంకేమి చేస్తూ ఉంటాడంటే అతను ఎల్లవేళలా కూడా సుఖభోగములయందు మునిగి తేలుతూ నిరంతరము కూడా అంతకు మించి మరొకటి లేదన్నట్టుగా ఇంకా సుఖ లాలసత్వంలో పడిపోయి భోగలాలసత్వంలో కూరుకుపోయి ఆ సుఖాలకి భోగాలకి అంతూ పొంతూ లేకుండా ఒక సుఖము తర్వాత ఇంకో సుఖాన్ని కాంక్షిస్తూ ఒక భోగం తర్వాత మరింత నాణ్యమైన భోగాన్ని కాంక్షిస్తూ ఎల్లప్పుడూ కూడా శాంతి లేనివాడే. ఎందుకంటే అలా కాంక్షలతోటే సరిపోతుంది, ఎక్కడా కూడా అది తీరిందనే తృప్తి మాత్రం ఉండదు. ఆ విధంగా ఉంటుంది రాక్షస ప్రవృత్తి. కనుక ఇంకా ఇంకా భోగాలను అభిలషిస్తూనే ఉంటాడు. ఉన్నటువంటి భోగము సుఖమును అనుభవించకుండానే ఇంకా పైపెచ్చు భోగాన్ని కోరుతూ ఉంటాడు. కనుక వాడికి ఎప్పుడూ కూడా ఈ ఆనందం కూడా తగ్గదండి. ఎంత ఉన్నదని ఎప్పుడూ చెప్పడు వాడు. ఎంత వెలుతులో ఉందో దాన్నే చెప్తూ ఉంటాడు. ఆ వెలుతుని కోరుకుంటూ ఉంటాడు, దాన్ని ఏదో రకంగా పూడ్చాలి అనుకుంటాడు. అలాగే నిరంతరము కూడా అనేక రకాలుగా వాడు ఈ యొక్క ప్రపంచములో తిరుగాడుతూ ఉంటాడు. ఇంకా అతని లక్షణాలు మరి అతని భావన ఎలా ఉంటుందంటే, నేను దేన్నైనా సాధించగలిగిన వాడిని, సిద్ధహస్తుడను, నా వల్ల ఏదైనా జరుగుతుంది, అంగబలము అర్ధబలము నాకు కోకొల్లలు, నా దగ్గర ఎంతో అంగబలం ఉంది, అర్ధబలం ఉంది, అంటే జనబలం ఉంది. కనుక నేను ఏదైనా సాధించగలను, అటు ఇటుగా చేయగలను, మంచిని చెడ్డగా చూపించగలను, న్యాయాన్ని అన్యాయంగా నిరూపించగలను, ధర్మాన్ని అధర్మంగా చెప్పగలుగుతాడు. ఈ విధమైన స్వభావం కలిగి ఉంటాడు. మరి చూడండి, ఈరోజు న్యాయస్థానాలు ఉన్నాయి మనకి. న్యాయస్థానాలు అంటేనే అసలు న్యాయాన్ని చెప్పేవని అర్థం. కానీ ఇటువంటి ఆసురీ ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు మరి ఎందరో మరి ఈ రోజున అటువంటి న్యాయస్థానాల్ని కూడా కొనేసే పరిస్థితి ఏర్పడింది. ఇది నిజంగా మరి చాలా నికృష్ట చర్య. అందరం కూడా సిగ్గుపడవలసినటువంటి విషయం. అంటే కొన్ని సమయాల్లో ఒకవేళ అది జరగకపోయినప్పటికీ కూడా మరి చాలా వరకు కూడా ఈరోజు మరి న్యాయానికి ధర్మానికి విలువ ఎంతండి అంటే చెప్పడానికి లేదండి. మరి నిజంగా నిజాయితీగా బ్రతికే వాళ్ళు తలదించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే ఈ ఆసురీ ప్రవృత్తే ఈ రోజున మరి లోకములో మెక్కుటిల్లిపోతుంది కనుక, పెచ్చరిల్లిపోతున్నది కనుక, ఇటువంటి ఆసురీ ప్రవృత్తి కలిగినటువంటి వారే ఎందరో బయటికి గొప్పవారిగా ఉంటూ పేరు బలము అంగబలము కలిగిన వారుగా, కీర్తి కలిగినటువంటి వారుగా ఉంటూ మరి న్యాయాన్యాయాలు విచక్షణ లేనటువంటి వారే అక్కడ మరి వారి యొక్క ప్రవృత్తికి న్యాయాన్ని పణంగా పెట్టేస్తున్నారు. అంటే వారి దగ్గర ఉండేటువంటి ఐశ్వర్యాన్ని ఐశ్వర్యంతో కొనేస్తున్నారు. మరి ఈ విధంగా మరి ఉన్నంత కాలము మన లోకము ఇలానే ఉంటుంది. దీన్ని కలియుగము అనక తప్పదు. కలియుగం అంటేనే ఈ ప్రవృత్తి అత్యధికంగా పెచ్చరిల్లిపోయింది కనుకనే దీన్ని కలియుగం అనాలి. ఈ లక్షణాలు ఎంతవరకైతే జనంలో విపరీత పరిణామాలతో వర్ధిల్లుతూ ఉంటాయో అంతవరకు దీన్ని కలియుగమని ఇంకా ఇంకా అధమత్వాన్ని పొందుతూనే ఉంటుంది లోకం. కానీ లోకము భ్రష్టత్వాన్ని పొందుతుందండి అంటే అది లోకమా అంటే కాదండి, లోకుల యొక్క భ్రష్టత్వమే లోకము యొక్క భ్రష్టత్వం అవుతుంది. లోకులు అందరూ కలిస్తేనే అది లోకం అవుతుంది. కానీ వారి యొక్క ప్రవర్తనలో ఉండే భ్రష్టత్వం ఏదైతే ఉందో, ఆ యొక్క ఆసురీ ప్రవృత్తి ఏదైతే ఉంటుందో, రాక్షస గుణ ప్రవృత్తి ఏదైతే ఉంటుందో, ఆ లోకుల్లో అది ఎక్కడైతే అది అచ్చైపోతూ ఉంటుందో అప్పుడు ఆ లోకమే భ్రష్టత్వాన్ని పట్టిందని చెప్తూ ఉంటారు. కావున ఈ విధంగా అటువంటి వారు అంగబలము అర్ధబలము కలిగినటువంటి వారే అది నాకు సమృద్ధిగా ఉంది, నేను చాలా గొప్పవాణ్ణనే భావంతో ఉంటారు. అలానే నన్ను చెప్పుకుని మరొకరిని చెప్పడానికి వీల్లేదు, వాడితో నాకు పోలిక, నా అంత గొప్పవాడే లేడు అని విర్రవీగుతూ ఉంటారు. ఎవరు ఇంతకీ ఎవరికి గొప్పతనం అంటే వాడి దేహానికి. ఇంతకీ ఇంత గొప్పలు చెప్పుకుని ప్రగల్భాలు పలుకుతూ ఉండేటువంటి వీరు కూడా ఏదో ఒక రోజున ఆ గొప్పలు ఆ అన్నీ అక్కడే విడిచిపెట్టేసి వాడు ఏమీ కాని వాడే పోవలసిందే.
కానీ ఆ సత్యాన్ని మాత్రం గుర్తుపెట్టుకోరు. ఎల్లప్పుడూ కూడా ఆ దేహ భావనతోటే ఉంటారు, ఆ దేహ సాంగత్యంలోనే ఉంటారు. దాని గొప్పతనాన్ని తన గొప్పతనంగా భావిస్తూ ఉంటారు. కనుక ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. నాతో సమానంగా ఇంకెవ్వరిని చెప్పడానికి వీలు లేదంటారు. నేనే అందరికంటే గొప్పవాడిని అనుకుంటూ ఉంటారు. అలాగ అందరినీ కూడా శాసిస్తూ ఉంటారు. అందరూ వాడికి భయపడుతూ ఉంటారు. ఇటువంటి వ్యక్తి ఒక్కడు కుటుంబంలో ఉంటే, కుటుంబ పెద్దగా ఉంటే కుటుంబంలో ఉన్న వారందరూ భయపడుతూ ఉంటారు. కానీ అది పెద్దరికం అనిపించుకోదు. ఎందుకంటే వారి వారి యొక్క ఆ రాక్షస ప్రవృత్తికి భయపడి ఉంటారు. అదేవిధంగా ఇటువంటి వ్యక్తి ఒక అతను సంఘములో ఉంటే ఆ సంఘంలో ఉన్న వ్యక్తులందరూ కూడా భయపడతారు. కానీ అక్కడ కూడా అంతే, అతను ఆ పెద్దరికంతో అతన్ని మన్నించరు. కేవలం అతని వల్ల భయం వల్ల ఒక రాక్షసుని చూస్తే జనులు ఎలా భయపడతారో ఆ భయమే అక్కడ ఉంటుంది తప్ప వారు ఎందు ఉండేది గౌరవ మర్యాదలు కాదు. కానీ వారు భ్రమిస్తారు. జనులు నన్ను గౌరవిస్తున్నారు, మర్యాదగా చూస్తున్నారు, నన్ను గొప్పవాడుగా తలుస్తున్నారు అని చెప్పి వాళ్ళు భ్రమపడుతూ ఉంటారు అంతే తప్ప యథార్థము కానే కాదు. ఎందరో వెనకాల వారిని అసహించుకుంటూ ఉంటారు. వారి యొక్క చర్యల్ని ఎన్నో రకాలుగా అసహ్య స్వభావంతో చూస్తూ ఉంటారు. కానీ దాన్ని గుర్తించినటువంటి వారే ఉంటారు. కనుక నన్ను చెప్పి మరొకరిని చెప్పడానికి వీల్లేదు. నేనే గొప్పవాణ్ణి, నేనే అందరికంటే మేటి అయినటువంటి వాణ్ణి. కనుక తనకి గుర్తింపు కలిగే విధానములో ఏమేమి చర్యలు చేసుకోవాలో ఆ విధమైన చర్యల్లో పాల్గొంటూ ఉంటాడు, క్రియాకలాపముల్లో పాల్గొంటూ ఉంటాడు. అందరికీ తన గురించి తెలియాలి, గొప్పవాడిని అనిపించుకోవాలనే కాంక్షతో ఉంటాడు. దానికి ఏవో కర్మాచరణ కూడా చేస్తూ ఉంటాడు. అలాగే అంతో ఎంతో మరి దైవ కర్మలు చేస్తున్నటువంటి వాడుగా కూడా ఉంటుంటాడు. కానీ అన్ని దైవ కర్మలు చేసి కూడా నేను కాబట్టి ఇంత గొప్పగా చేశానని ప్రకటన చేసుకుంటూ ఉంటాడు. నేను కాబట్టి దీనికి ఇంత దానం చేశాను, ఇంత ధర్మం చేశాను, ఇన్ని కట్టించాను, ఇన్ని తవ్వించాను, ఇన్ని రకాలుగా ఉపయోగపడ్డానని చెప్పి తన గురించి తాను ఎక్కడో పెట్టుకుంటూనే ఉంటాడు. నిరంతరము దాని గురించి తన యొక్క గొప్పతనాన్ని తానే అందరికీ వెల్లడి చేసుకుంటూ ఉంటాడు. ప్రకటనలో తను తానే గొప్పవాడిగా చెప్పుకుంటూ ఉంటాడు. సొమ్ములిచ్చి మరి జేజేలు కొట్టించుకుంటాడు. మరి ఈ విధంగా ఉండే వాళ్ళందరినీ మరి ఏమన్నాడు భగవానుడు అంటే ఆసురీ ప్రవృత్తి కలిగిన రాక్షస గుణాలు కలిగిన వాళ్ళకు చేర్చేశారు. అలాగే యజ్ఞయాగాదులు కూడా చేస్తుంటారు ఇటువంటి వాళ్ళు. ఇటువంటి డంబము, దర్పము, అభిమానము అన్నీ కలిగినటువంటి వీరు దైవకర్మ విషయంలో కూడా అదే విధంగా ప్రవర్తన చేస్తుంటారు. దైవకర్మ చేస్తారు, కానీ అక్కడ కూడా అందుకే చేస్తారు, భగవంతుని కొరకు కాదు, భగవంతుని యొక్క ఆశ్రయత్వం కొరకు అసలే కాదు. మరి ఎందుకు చేస్తారండి? ఎవరికైనా దానం చేస్తారు, కానీ అది కూడా ఎందుకు చేస్తారు? అందుకే చేస్తారు. ఎవరికైనా సహాయపడతారు, కానీ ఎందుకు సహాయపడతారండి? అందుకే చేస్తారు. తమ పేరు గుర్తించాలి, తమ పేరు రేపొద్దున్న అందరూ చదువుకునే దినపత్రికలో ఉండాలి అనుకుంటే అప్పుడు తప్పకుండా దానికి సొమ్ముని హెచ్చించైనా సరే అటువంటి క్రియాచరణ చేస్తూ దాని అందరికీ మెచ్చుకోలుగా చెప్పుకుంటూ ఉంటారు. ఇది ఎవరిని ఉద్దేశించి చెప్పేది కాదు, ఇది పరమాత్మే తన స్వయంగా తను చెప్తున్నటువంటి జ్ఞానములో ఆసురీ ప్రవృత్తి కలిగిన వాళ్ళ లక్షణంగా దీన్ని తెలియచేశారు. అదే మనం ఈరోజు లోకములో చూస్తున్నాం అంతే. అవి ఏమి జరుగుతుందో, ఆయన ఏం చెప్పారో, ఎలా ఉంటారని చెప్పారో ఆ లక్షణాలే మనం ఇప్పుడు లోకములో ఎందరో చేస్తూ ఉంటే చూస్తున్నాము కనుక చెప్పుకోవాలి. ఇక్కడ దీనికి ఏ ఒక్కరో కాదు, అందరూ చేస్తున్న పొరపాటే. ఇంచుమించుగా ఈ స్వాభిమానంతో దేహాభిమానంతో ఉన్నటువంటి అందరం కూడా చేసేటువంటి పొరపాటే ఇది. దీన్ని సవరణ చేసుకునే వీలు కల్పించడం కోసమే భగవానుడు మనకి హెచ్చరిక చేస్తూ ఈ లక్షణాలు మనకు చెప్పి ఉండవచ్చు. కనుక ఇటువంటి లక్షణాలు మనలో ఉన్నాయి కదా, మనల్ని విమర్శ చేయటం అని మనం ఎవ్వరూ అనుకోక్కర్లేదు. ఉన్నవని తెలియచేసుకున్నాం కనుక ఆ లక్షణాలు పోగొట్టుకునే మార్గాన్ని మనం అన్వేషణ చేసుకోవాలి. కనుక అటువంటి వారు యజ్ఞములు చేస్తారు, దానాలు చేస్తారు. కానీ ఎలా చేస్తారు? ఆ యజ్ఞము ఎవరూ చేయనంత గొప్పగా నేనే చేశాను, ఎవరూ చేయనంత గొప్ప దానాన్ని నేనే చేశాను అని ఎప్పుడూ కూడా తమ యొక్క ప్రగల్భ నిరూపణ చేసుకోవడం కొరకు చేస్తారు తప్ప పరమాత్మ కొరకైతే కాదు. కనుక అలా యజ్ఞయాగాదుల్ని దాన ధర్మాల్ని కూడా ఆసురీ ప్రవృత్తుల్లోకే నెట్టేశాడు భగవానుడు. వాళ్ళు ఖర్చు పెడుతున్నారు, సొమ్ముని వెచ్చిస్తున్నారు, అయినప్పటికీ కూడా వాళ్ళని దైవీయ ప్రకృతిలోకి చేర్చలేదు. ఎందుకంటే వారి భావం సరిగా లేదు, చర్య కాదు, అక్కడ భావం సరిగా లేదు. భావశుద్ధి లేనప్పుడు
అది ఎంత గొప్పకరమైనా అది హీనకరం అయిపోతుంది, నీచకరం అయిపోతుంది. అందుకే భావశుద్ధి ఉండాలి. భావం సరిగ్గా మనము ఎలా ఉంచుకోవాలో అలా ఉంచుకుంటేనే ఆ కర్మకు కూడా పవిత్రత వస్తుంది. భావశుద్ధి లేకుండా ఎంత వెచ్చించి కోట్లు వెచ్చించి చేయబడినటువంటి కర్మ అయినప్పటికీ కూడా అశుభకరమే అయిపోతుంది, అది హీనకరమే అయిపోతుంది. ఎందుకంటే అక్కడ గర్వం ఉంది, ఫలము వాంఛించే కాంక్షలున్నాయి, కీర్తికాంక్ష ఉంటుంది, అహం ఉంటుంది, డంబం ఉంటుంది. కనుక దాన్నంతటినీ కూడా రాక్షసి కర్మగా దాన్ని తీసుకొచ్చేశారు. కనుక ఎల్లవేళలా కూడా ఈ విధంగానే వాళ్ళు అనేక క్రియాకలాపాలు మునుగుతూ ఆమోద ప్రమోదములందు మునిగి తేలుతూ ఉంటారు. అనేక విధముల వారు అజ్ఞానమును కలవరిస్తూ ఉంటారు. ఈ అజ్ఞానములోని జరుగుతున్నటువంటి ఈ క్రియల్ని సత్యమనేటువంటి భ్రమలో కలవరింతలు పడుతూ ఉంటారు. ఇవన్నీ యథార్థమును నమ్ముతూ ఉంటారు. ఆ విధంగా వారి ప్రవర్తన ఉంటుంది. ఇంకా మనోరాజ్యములో పరిభ్రమిస్తూ ఉంటారు. అంటే మనస్సు అనేటువంటి దానిలో ఎన్నో ఊహలు పడుతూ అనేక ఊహా ప్రపంచాల్లో జీవిస్తూ అందుకోలేనంత గొప్ప ఊహల్ని చేస్తూ ఎప్పటికీ ఒక మానవ మాతృకి సాధ్యం కానంత ఊహల్లో తేలియాడిపోతూ ఉంటారు. మోహపాసముల్లో ఈ యొక్క సంబంధ బాంధవ్యాలు, నా వారు, నా భార్యాబిడ్డలు ఇత్యాదివన్నీ కూడా సంబంధ బాంధవ్యాలు ఎందు మోహాన్ని పెట్టుకుని అధిక మోహాన్ని పెంచేసుకుని వారి వారి యొక్క క్షేమం కొరకు, అంటే వారి వారి యొక్క బాగు చేయటం కొరకు ఇతరుల్ని హింసించి ఇతరుల్ని ఏదో రకంగా వారు నష్టపడినా సరే ఆ మోహపాసముల్లో చిక్కి చెయ్యరాని కర్మలు చేస్తూ ఉంటారు. ఆ విధముగా ఈ జగత్తులో వారందరూ కూడా వ్యవహారం చేస్తూ ఆ ఆసురీ సంపన్నిట్లు విషయదాసులై మరి ఏమవుతారండి? ఈ విధమైన ప్రవర్తన కలిగి ఉంటే, ఈ ఆసురీ ప్రవృత్తి కలిగి విషయానికి దాసానుదాసులైపోయి ఈ విధమైన చర్యలు జరుగుతూ ఉంటే వారికి వచ్చే ఫలమును కూడా భగవాన్ ఇక్కడ మనకి తెలియచేసేసారు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుత ప్రపంచంలో మరి ఎక్కువ శాతము ఏ విధంగా నడుస్తుందండి అంటే మనం అర్థం చేసుకుంటే చాలా వరకు ఈ విధానంలోనే వెళ్ళిపోతుందేమో ప్రపంచం అనేది మనం అర్థం చేసుకోవాలి. ఒకరని కాదు, ఇద్దరని కాదు, కొందరిని కాదు, చాలా వరకు కూడా తెలుసో తెలియకో ఇటువంటి చర్యలతోటే జీవితానంతటినీ కూడా గడిపేస్తూ ఆ జీవితం అంతా కూడా భ్రష్టత్వాన్ని పట్టింప చేసుకుంటూ ఆయుష్ అంతా కూడా కరిగి పెట్టేసుకుంటూ మరి వచ్చిన పనికి అర్థం ఏమిటో తెలియకుండా మనం జీవిస్తున్నాం. మరి మనము సవరణ చేసుకోవాల్సినది ఎంత ఉన్నదో మనం అర్థం చేసుకోవాలి. అంటే ఎక్కడో ఎవరో ఏదో ఒక గ్రంథములో ఎవరో చెబితే దానివల్ల మేము మారాలా అండి అని మనం ప్రశ్నించుకోవచ్చు. మరి ఇలా ప్రశ్నించుకున్నంత వరకు దానికి ఎవరు కూడా సరైన సమాధానం చెప్పొచ్చు. కానీ ఎందుకు చెప్పరు అంటే వారి మూర్ఖ పట్టుదలని విడిచిపెట్టరు కనుక. ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే ఏదైనా విశ్వసిస్తేనే దాన్ని ఇంకా ఇంకా తెలియచేయవచ్చు తప్ప విశ్వాసమే లేనప్పుడు మూర్ఖపు ఆలోచనతో ఉన్నంత వరకు మరి తమ ఇష్టం వచ్చినట్లుగానే మరి ఆసురీ ప్రవృత్తిని ఆశ్రయించి ఉన్నంత వరకు కూడా ఎవరు ఎన్ని హితవులు చెప్పినా వారికి ఎక్కదు, వారికి ఆ జ్ఞానము అందదు. కావున ఎప్పుడైనా సరే మనం పెద్దలు చెప్పిన మాట, పెద్దలు మాట సద్ది మూట అన్నారు మనకి పూర్వమే, అన్ని సామెతలు ఇచ్చి ఉన్నారు. ఇటువంటి వాక్యాలన్నీ ఎవరు చెప్పారండి? ఇలా ఉండొచ్చు ఇలా ఉండకూడదంటే మన పెద్దలే, అంటే మన పూర్వీకులే, మన ఋషులే. మరి వారి వారి మాటల్ని నువ్వు ఆచరించి చూస్తే ఫలం తెలుస్తుంది తప్ప ఆచరించకుండా అది నేను ఎందుకు ఆచరించాలని ప్రశ్నిస్తే దానికి ఎవరు సమాధానం చెప్తారు? అది నీ కర్మ అనుకుని వదిలేస్తారు. ఎవరమైనా అంతే. కనుక ఎవరికి వాళ్ళమే, ఎవరంతటి వాళ్ళమే మనం మార్పు చేసుకోవాలని స్వయం నిర్ణయం తీసుకోవాలి. ఇలా ఉండకూడదు, అలా ఉండాలి, ఈ లక్షణాలు మనకు వద్దు, ఆ లక్షణాలు తెచ్చుకోవాలి అని కొద్దిలో కొద్దైనా మనలో మార్పు వచ్చి మనకు ఒక నిశ్చయ స్వభావం వస్తే తప్ప, లేకపోతే మనల్ని ఎవ్వరూ కూడా మార్చలేరు. నేను మారాలి అనుకున్న వాడినే మార్చగలరు తప్ప ఎవరైనా దాని కొంచెం హితవు చెప్పగలరు తప్ప అసలు నేను మారను మీరేం చేస్తారు అంటే వాడిని మనం ఏమీ చేయలేం. ఎవరి కర్మకు వాడిని వదిలివేయక తప్పదు. వాడిని ఆ పరమేశ్వరుడు కూడా బాగు చేయలేడని చెప్తారు. దీనికి మరి ఒక చిన్న ఇతిహాసంగా చెప్తారు. ఏమిటి అంటే ఒకానొకప్పుడు ఆ యొక్క పార్వతీ పరమేశ్వర్లు కైలాసము నుంచి
అలా భూలోకంలోకి ఒక విహారానికి వచ్చినట్టుగా వచ్చారట. ఒక గాథ. అయితే అదే సమయానికి ఒక వ్యక్తి ఒక చెట్టు పైకి ఎక్కి ఒక కొమ్మను నరుకుతున్నాడు, గొడ్డలు పెట్టి నరుకుతూ ఉంటే, ఎక్కడ నరుకుంటున్నాడు వాడు అంటే వాడు కూర్చున్న కొమ్మను నరుకుతున్నాడు. అప్పుడు అమ్మవారు అంటుందంట, స్వామి వాడు కూర్చున్న కొమ్మను నరుకుతున్నాడు కదా, కొంతసేపటికి వాడు పడిపోతాడు కదండి అంటుంది. అవును పడిపోతాడు అంటాడు. అయ్యో అలా పడిపోవడం ఏంటండి, అయినా వాడు కూర్చున్న కొమ్మను నరుకోవడం ఏంటి అంటూ, ఆడి కర్మ అది, అందుకే వాడు కూర్చున్న కర్మ నరుక్కోవాలనే బుద్ధి పుట్టింది వాడికి, మనం ఏం చేయగలం, వాడు ఇప్పటికి ఇంక వాడికి సమయం అయిపోయింది కనుక వాడికి ఆ బుద్ధి పుట్టి వాడు నరుకుతున్నాడు అంటే, అదేమిటండి స్వామి అతను చనిపోతాడా అని అడిగితే, మరి అంతే కదా, ఆ కొమ్మ కింద పడిపోతుంది, దాంతోపాటు వాడు కూడా ఆ యొక్క లోయలో పడిపోతాడు, దానివల్ల వాడు మరణిస్తాడు, ఇది జరుగుతుంది అని చెబితే ఆమె అంటుందంట, అయితే జరిగితే జరగవచ్చు కానీ ఇప్పుడు మాత్రం మన ఇద్దరం చూస్తున్నాం కనుక, మనం ఇక్కడే ఉన్నాం కనుక ఇలా జరగడానికి వీల్లేదు. మరి జగద్రక్షకులమైనటువంటి మాతాపితరులు మనం దగ్గరుండి కూడా వాడిని రక్షించలేమా, కనుక మనం రక్షిద్దామండి అంటుంది. అలాగా, అయితే రక్షిద్దాం. కానీ ఎలా రక్షించాలి అంటే, మరి ఎవడైనా సరే అడగాలి కదా, అడగకుండా ఏమీ జరగదు కదా, అడగపోతే అమ్మైనా పెట్టదన్నారు కదా, కావున మనం రక్షిద్దాం. కానీ వాడు ఆ కొమ్మ విరిగి పడిపోయే సమయంలో అమ్మా అన్నాడనుకో, నువ్వు వెళ్ళి రక్షించు, అయ్యా అన్నాడనుకో, నేను వెళ్ళి రక్షిస్తాను, సరేనా అని వారిద్దరూ కూడా అనుకుని అలా చూస్తున్నారట. సరే, ఒక క్షణంలో కొంతసేపటికి వాడు కొమ్మ నరికాడు, ఆ కొమ్మ విరిగిపోయింది, ఆ కొమ్మతో పాటు వాడు లోయలోకి పడిపోతున్నాడు. వీరిద్దరూ చూస్తున్నారట, ఏమని, ఎవరిని పిలుస్తాడా వెళ్దామని. ఎవరిని పిలిస్తే వారు వెళ్ళి రక్షిద్దాం అనుకుంటూ ఉంటే, చివరికి వాడు ఏమని పిలిచాడు అంటే, అమ్మా అనలేదంట, అయ్యా అనలేదట, ఏమని, చచ్చిపోయాను అనుకుంటూ కింద పడిపోయాడట. చచ్చిపోయాడు. అమ్మ రక్షించలేకపోయింది, అయ్యా రక్షించలేకపోయాడు. ఇది ఒక కథ మాత్రమే చెప్తారు. ఎందుకంటే వాడి యొక్క విధానము మరి ఆ విధంగానే ఉంటే, వాడి యొక్క ఆలోచన వాడి విధానం ఆ విధంగానే ఉంటే, వాడికి ఎవరు రక్షించాలనుకుని రక్షించలేరు. గురువులైనా, హితువు చెప్పేవారైనా, ఎవరైనా సరే మూర్ఖపు ఆలోచనతో, మూర్ఖ పట్టుదలతో ఉండి ఆసురీ ప్రవృత్తిని ఆశ్రయించి తను మారాలనే భావన లేకుండా తాను అనుకున్నదే సత్యం అనేటువంటి భ్రాంతిలో ఉండి, ఎవరో ఏదో చెప్తే నేనెందుకు వినాలనే మూర్ఖత్వంతో ఆలోచించినంత వరకు కూడా వారికి ఎవ్వరూ మార్పు చేయలేరు, ఎవరి వల్ల కాదు. అలాంటి వారికి చెంతనే గురువులు ఉన్నా, చెంతనే మహనీయులు ఉన్నా వారేమి బాగుపడతారా అంటే బాగుపడలే. వాడు తీసుకోడు కనుక, ఆ జ్ఞానాన్ని వారు గ్రహించరు కనుక. కావునే ఆసురీ ప్రవృత్తి కలిగిన వారి ఇట్లు విషయాలకి దాసానుదాసులైపోయి చివరికి వారు ఏమైపోతారంటే నరక కోపమున కూలిపోతూ ఉంటారు. అంటే నరకానికి దారి ఇది. ఈ ఆసురీ ప్రవృత్తి కలిగి ఉండడమే నరకం. నరకం అంటే ఇంకెక్కడో కాదండి, ఇక్కడ ఈ విధమైన చర్యలు చేస్తే తత్ఫలితమైనటువంటి ఫలాన్ని కూడా ఇక్కడే అనుభవించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కనుక, అదే విధముగా బయట కూడా ఎక్కడ నరకలోకం చూస్తే ఆ జీవుడు చూడొచ్చు కనుక నరక కోపానికి అందరికీ ఇదే దారిగా తెలుసుకుని ఇటువంటి ప్రవృత్తిని విడిచిపెట్టాలని మనము గ్రహించుకోవాలి. మరి మిగతా అంశాన్ని మనం వచ్చే భాగంలో తెలియజేసుకుందాం. హరి ఓం తత్సత్.